హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో ఈ రోజు వీడియో టాపిక్ ఏంటంటే ఎర్లీ ప్యూబర్టీ గురించి అనమాట. నార్మల్గా కిడ్స్ అనేవాళ్ళు అంటే మన ఇండియన్ రేంజ్లో అంటే ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే 12 to 13 ఇయర్స్లోని ప్యూబర్టీ అనేది స్టార్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు ఏంటంటే ప్యూబర్టీ అనేది ఆల్మోస్ట్ లైక్ 7 to 8 ఇయర్స్లోనే స్టార్ట్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 5 ఇయర్స్ ముందుకు వచ్చిందనమాట. సో ఇలా రావడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఫిజికల్గా కూడా మెంటల్లీ ఫిజికల్లీ కూడా వాళ్ళు చాలా ఇబ్బందులకి గురవుతూ ఉంటారనమాట. మెయిన్ ఏంటంటే మనకి ఇప్పుడు ప్యూబర్టీ స్టార్ట్ అవ్వడం ఒకటే కాదండి, ఫ్యూచర్లో వాళ్ళకి ఇంకా చాలా హెల్త్ కాంప్లికేషన్స్ అనేవి వస్తాయన్నమాట. సో అవన్నిటి గురించి మనం ఇందులో మాట్లాడుకుందామండి. మీకు కనుక గర్ల్ చైల్డ్ ఉన్నట్లయితే ఇది వీడియో మీకు చాలా ఇంపార్టెంట్. తప్పకుండా కంటిన్యూస్గా ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. ఒకవేళ లేనట్లయితే మీరు ఎవరికైనా గర్ల్ కిడ్స్ ఉన్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి అనమాట. సో మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే నా పేరు మాధవ్ అండి, ఫంక్షనల్ అండ్ ఇంటిగ్రేటివ్ న్యూట్రిషన్ కోచ్ ఫ్రమ్ కెనడా. సో ఈ ఛానల్లో ఏంటంటే హెల్త్, ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్ రిలేటెడ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ద వీడియో. నార్మల్లీ ఇన్ జనరల్ మనం ఎక్కువగా వినేది ఏంటంటే లైక్ మీట్ ఎక్కువ తిన్నా లేదంటే పాలు ఎక్కువ తాగడం వల్ల అంటే లైక్ వీటికి ఇంజెక్షన్స్ అవి ఇచ్చేస్తారు, అవన్నీ ఇవ్వడం వల్ల హార్మోనల్ ఇంజెక్షన్స్ అవి ఇవ్వడం వల్ల ఇలాగా అవుతూ ఉంటారు. అందుకని మీట్ తినకూడదు, బ్రాయిలర్ తినకూడదు ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా. కానీ అది ఎంత మాత్రం నిజం కాదండి. ఎందుకంటే ఆస్ట్రేలియాలోని ఏంటంటే కంప్లీట్లీ బ్యాండ్ అనమాట. అంటే లైక్ ఇలా స్టెరాయిడ్స్ ఇచ్చే మిల్క్ కానీ మీట్ కానీ ఉండదు, కంప్లీట్లీ క్లీన్ మీట్ ఉంటుంది అనమాట. కానీ అక్కడ కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనమాట. సో అందుకని మనం ఏంటంటే ఈ వీడియోలో అసలు రియల్ కాజెస్ ఏంటనేవి మనం మాట్లాడుకుందాం అండి. సో ఎర్లీ ప్యూబర్టీ అనేది ఏంటంటే మనం జస్ట్ బయటకు చూసేది ఏంటంటే ఓకే, పీరియడ్స్ అనేవి 7 to 8 ఇయర్స్కి స్టార్ట్ అయిపోతాయి అని అనుకుంటాం. కానీ బ్యాక్గ్రౌండ్లో మనం చూసుకున్నట్లయితే ఈ ఎర్లీ ప్యూబర్టీ అనేది చాలా కాంప్లికేషన్స్కి దారితీస్తుంది అనమాట. వాళ్ళకి ఏంటంటే మెంటల్లీ కూడా డిప్రెషన్లోకి లోన్ అవుతారు. అలాగే మెంటల్లీ ఫిజికల్లీ కూడా వాళ్ళకి ఏంటంటే బాడీలోని ఇంబ్యాలెన్సెస్ అనేవి జరుగుతాయి అనమాట. ఎందుకంటే ఆడుకోవాల్సిన టైంలోని వాళ్ళకి ప్యూబర్టీ అనేది స్టార్ట్ అవుతుందంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ అనమాట. సో ఇక్కడ మళ్ళీ ఏంటంటే ఎర్లీ ప్యూబర్టీ అనేది అదొకటే ప్రాబ్లం కాదండి, ఫ్యూచర్లో ఇంకా చాలా ప్రాబ్లమ్స్కి లింక్ అయి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఓవేరియన్ క్యాన్సర్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇలాగా పీరియడ్స్ ఎర్లీగా 7 ఇయర్స్కి 8 ఇయర్స్కి స్టార్ట్ అయిన వాళ్ళలో ఉంటున్నాయి అనమాట. సో అంటే మనకి ఏంటంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది 7 ఇయర్స్కి 6 ఇయర్స్కి లైక్ 8 ఇయర్స్కి స్టార్ట్ అవుతుంది అంటే ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్ అనమాట. సో అందుకని మనం ఈ వీడియోలో ఏంటంటే అసలు ఎర్లీ ప్యూబర్టీ అనేది ఏ కారణాల వల్ల స్టార్ట్ అవుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఏంటంటే జెనెటిక్స్ అండి. ఈ జెనెటిక్స్ అనేది ఏంటంటే జెనెటిక్స్ వల్ల కూడా ఎర్లీగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. బట్ ఈ ఎర్లీనెస్ అనేది 1 or 2 ఇయర్స్ డిఫరెన్స్ ఉంటే పర్లేదు, కానీ మరీ 5 ఇయర్స్ అంటే ఇట్స్ నాట్ జెనెటిక్స్ అనమాట. సమ్ అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయని మనం గమనించాలన్నమాట. లైక్ మదర్ ఒకవేళ 12 ఇయర్స్కి అయ్యారనుకోండి, డాటర్ 10 ఇయర్స్కి అవ్వచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి, ఫాస్ట్ ట్రెండ్స్కి, వాళ్ళు తింటున్న డైట్కి, ప్రజెంట్ లైఫ్ స్టైల్కి అనమాట. అంతేకాని 10 ఇయర్స్ కాకుండా 7 ఇయర్స్కి అయిపోతున్నారు అనుకోండి, ఇట్స్ నాట్ ఏ జెనెటిక్ అనమాట. అంటే మన బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి మనం ఫాలో అవుతామని మనం అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే మోస్ట్లీ ఇదే ఎఫెక్ట్ అవుతుందండి. ఇదేంటంటే న్యూట్రిషన్ అండ్ ఒబేసిటీ అనమాట. అంటే మనం న్యూట్రిషన్ ఫుడ్ అనేది మనం పిల్లలకి ఇవ్వకుండా జంక్ ఫుడ్ అనేది ఎక్కువ ఇస్తున్నాం అనుకోండి, అలాంటప్పుడు కూడా వాళ్ళకి ఏంటంటే ఇలాగ న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల ఇన్నర్ ఒబేసిటీ అనేది పెరిగిపోతుంది. అంటే మన పిల్లలు బొద్దుగా ఉన్నామని చెప్పేసి మనం చాలా ఆనందంగా ఫీల్ అవ్వచ్చు, కానీ అది అంత మంచిది కాదనమాట. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఉండాల్సిన మజిల్ మాస్ కాకుండా ఫ్యాట్ మాస్ ఎక్కువైపోవడం వల్ల కూడా మనకి ఏంటంటే ఈ ఎండోక్రైన్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది అనమాట. సో ఎప్పుడైతే మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది స్టార్ట్ అవుతుందో, ఎండోక్రైన్ సిస్టమ్ అనేది దెబ్బతింటుందో, అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్, ఎక్కువ ఫ్యాట్ ఉన్న ఫుడ్, షుగరీ ఐటమ్స్, మెయిన్ ఏంటంటే ఇక్కడ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్, షుగర్ ఇవన్నీ మిక్స్ చేసిన ఫుడ్స్ ఉంటాయి కదా, లైక్ పిజ్జాస్ కానీ, లేదంటే బర్గర్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, అలాగే వాటిలోని మనం బయటకున్న వాటిలో ఏంటంటే ప్రిజర్వేటివ్స్, అలాగే ఇంకా మనకి ఏంటంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, కలర్స్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తూ ఉంటారు కదా. సో ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల ఏంటంటే ఇవన్నీ ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ అనమాట. సో మన ఎండోక్రైన్ సిస్టమ్ని డిస్టర్బ్ చేస్తాయి. మనకి ఏంటంటే ఈస్ట్రోజన్ డామినెన్స్ అనేది క్రియేట్ చేస్తాయి అనమాట. ఎప్పుడైతే మనకి ఈస్ట్రోజన్ డామినెన్స్ వస్తుందో అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి ప్యూబర్టీ ఎర్లీగా స్టార్ట్ అవడం అనేది జరుగుతుంది అనమాట. సో అందుకని మనకి ఏంటంటే న్యూట్రిషనల్ డైట్ అంటే మంచి ఫుడ్ని ఎప్పుడు కూడా పిల్లలకి ఇవ్వడానికి మనం పెడుతున్న ఫుడ్లో ఎంత న్యూట్రియన్స్ ఉన్నామని మనం చెక్ చేసుకోవాలన్నమాట. అంటే ప్రోటీన్ ఎంత ఉంది, దాంట్లో విటమిన్స్ ఎన్ని ఉన్నాయి, మినరల్స్ ఎన్ని ఉన్నాయి, అంటే మంచి ఫుడ్ ఇస్తున్నాం లేదా, హోల్ ఫుడ్ ఇస్తున్నాం లేదా అనేది చూసుకోవాలన్నమాట. అకేషనల్లీ ఎప్పుడో ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు తినడం ఓకే, కానీ మోస్ట్లీ ఏంటంటే లైక్ స్నాక్స్ కోసం అని చెప్పేసి బద్దకించి ఏం చేస్తున్నారంటే బిస్కెట్లు పెట్టేయడం, లేదంటే చాక్లెట్లు పెట్టేయడం, లేదంటే బయట నుంచి తెచ్చిన బ్రెడ్లోనే ఏంటంటే ఇలాగ బర్గర్ లాగా తయారు చేసి ఏదో పెట్టడం చేస్తున్నారనమాట. ఇంట్లో చేసి కుక్ చేసేంత టైం లేక లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేస్తున్నారు అనుకో, అలాంటి వాళ్ళు ఎక్కువగా చేస్తున్నారు. లైక్ బయట నుంచి కొన్ని ఫుడ్స్ తేయడం, ఏదన్నా మిక్స్ చేసి పెట్టడం అలాంటివి చేస్తున్నారు. సో అలా కాకుండా ఏంటంటే కొంచెం న్యూట్రియంట్స్ అన్నీ కరెక్ట్గా ఉండి మనం హోమ్ కుక్ చేసిన ఇంటి దగ్గర నుంచి ఫుడ్ పెట్టాం అనుకోండి, అది మంచిదన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనమాట. ఇందులో ఏంటంటే పెస్టిసైడ్స్, అలాగే ఇంకోటి ఏంటంటే ప్లాస్టిక్ యూసేజ్,
అలాగే కాస్మెటిక్స్ అనమాట. సో ఈ 3 కూడా ఏంటంటే ఎండోక్రైన్ డిస్టర్బర్స్, అంటే మనకి ఈస్ట్రోజన్ లెవెల్స్ని పెంచే అవకాశం చాలా ఎక్కువ ఉందన్నమాట. అందుకని మనం ఏంటంటే ఇంట్లో ప్లాస్టిక్ యూసేజ్ని బాగా తగ్గించుకోవాలి. ప్లాస్టిక్ డబ్బాల్లోని ఫుడ్ పెట్టి స్కూల్కి లైక్ బ్రేక్ఫాస్ట్లే పంపిస్తూ ఉంటారు కదా, దాని బదులు ఏంటంటే మనం స్టీల్కి షిఫ్ట్ అవ్వడం చాలా మంచిదన్నమాట. అలాగే ఇంకా ఈ పెస్టిసైడ్స్ వేసిన ఫుడ్స్ ఉంటాయి కదా, మనం ఏంటంటే వెజిటబుల్స్ తింటే మంచిది, లేదంటే ఫ్రూట్స్ తింటే మంచిది అని అనుకుంటాం. ఇంకా చెప్పాలంటే మనం నాన్ వెజ్తో పోల్చుకున్నట్లయితే వీటిలోని ఎక్కువ పెస్టిసైడ్స్ అనేవి ఉంటున్నాయి అనమాట. ఈ పెస్టిసైడ్స్ వేసిన ఫుడ్స్ మనం తీసుకోవడం వల్ల కూడా మనకి ఏంటంటే ఇలా ఎండోక్రైన్ డిస్ట్రప్షన్ అనేది జరిగి మనకి ఎర్లీ ప్యూబర్టీ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అందుకని మనకి ఏంటంటే ఈ వెజిటబుల్స్ అన్ని లోకల్ ఫార్మ్లో పండేవి, కొంచెం ఆర్గానిక్ దొరికితే వాటిని ట్రై చేసి తీసుకురావడానికి ట్రై చేయాలి. అంతేకాకుండా మనకి ఏంటంటే లోకల్లో పండించుకునే ఛాన్స్ ఉందనుకోండి, ఇంట్లో మేడ మీద కానీ ఎక్కడైనా అలా కొన్ని వెజిటబుల్స్ అవి పండించుకున్నట్లయితే అప్పుడు కూడా మనం వీటికి దూరంగా ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే కాస్మెటిక్స్ అనమాట. సో ఈ కాస్మెటిక్స్లో కూడా ఏంటంటే చాలా చీప్ ఇంగ్రీడియంట్స్ కలపడం వల్ల డిఫరెంట్ కలర్స్ కానీ, లేదంటే లైక్ పెర్ఫ్యూమ్స్ కానీ, ఇవి కూడా ఏంటంటే కొన్ని ఎండోక్రైన్ సిస్టమ్ని డిస్టర్బ్ చేసే కెమికల్స్ ఉంటున్నాయి అనమాట. సో అందుకని మనం ఏంటంటే అలాంటివి ఎంచుకున్నప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా మంచి బ్రాండ్, మంచి క్వాలిటీ ఉన్నవి ఎంచుకోవడం మంచిది అనమాట. అలా కాబట్టి ఏది పడితే అది కొనుక్కొని యూజ్ చేశారనుకోండి, అవి కూడా మనకి ఏంటంటే ఈస్ట్రోజన్ డామినెన్స్ అనేవి క్రియేట్ చేస్తాయి. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే స్ట్రెస్ అనమాట. ఇప్పుడు పిల్లల్లో స్ట్రెస్ అనేది చాలా 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 ఎక్కువైపోతుందండి. అంటే ఎడ్యుకేషన్ పరంగా కాంపిటీషన్ అనేది కూడా చాలా బాగా పెరిగిపోతూ ఉంది. అంటే వాళ్ళు చదివేస్తున్నారని చెప్పేసి పేరెంట్స్ కూడా పుష్ చేయడం, ట్యూషన్స్లో వేసేయడం, అంటే లైక్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్, మళ్ళీ ఈవినింగ్ నుంచి ట్యూషన్ క్లాసెస్ అని చెప్పేసి అసలు ఆడుకునే టైం అనేది లేకుండా చేస్తున్నారు అనమాట. సో ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం కానీ అది కూడా ఇవ్వకుండా ఏంటంటే కంప్లీట్గా చదువు అని చెప్పేసి చదివించడం అనేది కూడా అంత మంచిది కాదనమాట. ఒకప్పుడు ఏంటంటే స్ట్రెస్ రిలీఫ్గా ఉండేదన్నమాట. ఎందుకంటే ఉమ్మడి కుటుంబం ఉండేది, అట్లీస్ట్ నానమ్మ, తాతయ్య వీళ్ళందరూ ఉండి ఏదో ఒక స్టోరీ చెప్పడం, ఏదో ఒకటి ఉండేదన్నమాట. అంటే వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసే అవకాశం వచ్చేది. ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీస్ అన్ని చిన్నవైపోవడం వల్ల, వాళ్ళకి పేరెంట్స్కి టైం ఇవ్వలేకపోవడం వల్ల వాళ్ళు ఏంటంటే జస్ట్ ఏదో ఒకటి దేంట్లో ట్యూషన్లో వేసేస్తే వాళ్ళే చూసుకుంటారులే, వాళ్ళే నేర్చుకుంటారులే అని చెప్పడం వల్ల కూడా ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరిగిపోతున్నాయి. మనం ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా సరే మనకి స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరిగిపోయాయి అనుకోండి, ఆటోమేటిక్గా మళ్ళీ ఏంటంటే మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది అనమాట. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మనం ఓన్లీ ఫుడ్ ఒకటి మంచిగా తినేసి స్ట్రెస్ లెవెల్స్ని మళ్ళీ పట్టించుకోలేదు అనుకోండి, అప్పుడు కూడా మనకి ఇలాగా ఎర్లీ ప్యూబర్టీ స్టార్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటంటే గట్ మైక్రోబయోమ్ అనమాట. అంటే మన గట్ బ్యాక్టీరియా అనేది ప్రాపర్గా లేదనుకోండి, అంటే బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువైపోయి గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోయింది అనుకోండి. ఇది ఎందుకు జరుగుతుందంటే మనం తీసుకునే ఫుడ్లోని మంచి ప్రొబయోటిక్స్ ఉండకపోవడం వల్ల, లేదంటే మనం ఎక్కువ యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల కూడా జరుగుతుంది అనమాట. సో ఇలా జరిగినప్పుడు కూడా ఏంటంటే ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం తీసుకునే ఈ జంక్ ఫుడ్ వల్ల కూడా మన గట్ బ్యాక్టీరియా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కలుపుకొని గట్ బ్యాక్టీరియా తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు కూడా మనకి ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది అనమాట. నేను గట్ బ్యాక్టీరియా గురించి చాలా వీడియోస్ చేశానండి. గట్ బ్యాక్టీరియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చ్లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుంది గట్ బ్యాక్టీరియా. మనం పొట్టను ఫిక్స్ చేసినట్లయితే మన మైండ్ ఫిక్స్ అవుతుంది, మన మైండ్ ఫిక్స్ అయితే మనం హెల్తీగా ఉంటాం అనమాట. అందుకని మీరు ఇక్కడ చూసినట్లయితే గట్ అండ్ బ్రెయిన్ రెండు టాక్ చేసుకుంటున్నట్టు పెట్టాను. సో చాలా మట్టుకు ఇష్యూస్ అనేవి గట్లోనే స్టార్ట్ అవుతాయండి. లైక్ మనకి చూసినట్లయితే ఈ చార్ట్ చూసుకున్నారనుకోండి, ఇందులో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది కదా. పైన చూసినట్లయితే ఒబేసిటీ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని థైరాయిడ్ ఫంక్షన్ కానీ, కిడ్నీస్ ప్రాబ్లమ్ కానీ, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, స్కిన్ ఇష్యూస్ కానీ, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ గట్ రిలేటెడ్ టు గట్ అనమాట. అంటే మన పొట్టలో ప్రాబ్లం ఉన్నది అంటే మనకి ఇలాంటి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ 90% ఉన్నట్టే. సో అందుకని మనం ఏంటంటే మనం హెల్తీ ఫుడ్ తినాలంటే మంచి ఫుడ్ తినాలి, హోల్ ఫుడ్ తినాలి, గట్ హెల్త్ ఎప్పుడు కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. మీకు ఏమైనా గట్ హెల్త్ మీద క్వశ్చన్స్ ఉంటే నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, అవన్నీ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది అనమాట గట్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెన్స్ ఉంది. సో ఈ గట్ బ్యాక్టీరియా ఇంబ్యాలెన్స్ వల్ల మనకు ఒబేసిటీ కూడా పెరుగుతుందని చెప్పాను కదా. సో ఈ ఒబేసిటీ వల్ల కూడా మనకి ఏంటంటే ఎర్లీ ప్యూబర్టీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఇండైరెక్ట్గా గట్ బ్యాక్టీరియా అనేది కూడా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే విటమిన్ డెఫిషియన్సీస్, మినరల్ డెఫిషియన్సీస్ అనమాట. సో మొన్న రిలీజ్ చేసిన ICMR గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే కిడ్స్లోని చాలా మట్టుకు మందికి విటమిన్ D, B12, ఐరన్ అండ్ జింక్, మెగ్నీషియం ఈ అన్ని డెఫిషియన్సీ ఉన్నట్టు తేలుతుందనమాట. అంటే 20 to 30% ఆఫ్ ద కిడ్స్లోని ఈ డెఫిషియన్సీస్ అనేవి ఏదో ఒక డెఫిషియన్సీ అనేది ఉంటుంది, కొందరిలో అయితే అన్ని డెఫిషియన్సీస్ ఉంటున్నాయి అనమాట. సో ఇలాగ డెఫిషియన్సీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు కూడా మనకి లైక్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి అనమాట. ఒకప్పుడు ఏంటంటే ఫుడ్లో మంచి న్యూట్రియంట్స్ ఉండేవి, సో ఎలాంటి ఇష్యూస్ వచ్చేవి కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే మల్టిపుల్ క్రాప్స్ వల్ల అసలు సాయిల్లోనే సత్తువు లేకపోవడం వల్ల ఏంటంటే మనకి డెఫిషియన్సీ అనేవి మంచి ఫుడ్ తింటున్నా కూడా వస్తున్నాయి. ప్లస్ మనం కూడా మంచి ఫుడ్ కాకుండా ఏంటంటే ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల కూడా మనకి న్యూట్రియంట్స్ అనేవి సరిగా అందటం లేదనమాట. సో అందుకని మనకి ఏంటంటే ఈ డెఫిషియన్సీ అనేవి ఒకప్పుడు ఏంటంటే డిసీజెస్ వచ్చినా, లేదంటే ఇల్నెస్ అంటే మనకి ఏదైనా జబ్బు చేసినప్పుడు మాత్రమే చెక్ చేయించుకోవాల్సి వచ్చేది అనమాట. కానీ ఇప్పుడు అలా కాకుండా ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన దగ్గర నుంచి కంప్లీట్గా చెక్ చేయించుకుంటే బెస్ట్. అలాగే కిడ్స్లో కూడా ఒక 10 years దాటారంటే ఆ పిల్లలకి ఒకసారి
అన్ని డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా లేదని చెక్ చేయించారనుకోండి, ఇది కూడా మంచిది అనమాట. అంటే ఒకసారి చెక్ చేయించుకుంటే బెస్ట్. లైక్ ఐరన్ డెఫిషియన్సీ ఉందా, విటమిన్ డి డెఫిషియన్సీ ఉందా, మెగ్నీషియం డెఫిషియన్సీ ఉందా అని విటమిన్ ప్రొఫైల్, మినరల్ ప్రొఫైల్స్ ఉంటాయన్నమాట. మీరు కనుక నన్ను కాంటాక్ట్ చేసినట్లయితే mistermother.comలోని అక్కడ ఫామ్ ఉంటుంది, అది ఫిల్ చేసినట్లయితే మా టీం మీకు కాంటాక్ట్ చేస్తారు. సో మీ పిల్లలకి ఆ టెస్ట్ చేయించి అసలు ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే దానికి తగిన సప్లిమెంట్స్ యూజ్ చేశారనుకోండి, అలాంటప్పుడు కూడా వాళ్ళకి ఏంటంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎర్లీగా వచ్చే అవకాశం ఉండదన్నమాట. ఈ టెస్ట్లు అనేవి ఏంటంటే 5 years ప్లస్ నుంచి చేయించుకోవచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. బట్ ఏంటంటే ఇష్యూస్ అన్నీ రాకముందు మనం ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి, అది బెటర్ అనమాట. అంటే ఏదైనా అయిన తర్వాత ఫిక్స్ చేసుకునే బదులు. సో అందుకని మనకి ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ మోస్ట్లీ ఉంటుంది. నేను ఇప్పుడు వరకు చాలా రిపోర్ట్లు చూశానండి, అందులో ఒక్కరికి కూడా అట్లీస్ట్ అనుకుంటూ ఉన్నాను అనమాట, ఓకే ఎవరికైనా సరే ఇండియా నుంచి కదా, అంటే ఎండది బాగానే ఉంటుంది, విటమిన్ డి వస్తుందేమో అనుకున్నాను. ఎవరికైనా ఒక్క రిపోర్ట్ అయినా సరే ఉండాల్సిన లెవెల్లో ఉంటుందో అని చూస్తే నో వే అనమాట. ఎక్కడ ఒక్క రిపోర్ట్ కూడా నేను ఇప్పుడు వచ్చి చూడలేదండి విటమిన్ డి కరెక్ట్గా ఉండడం. సో అందుకని మీరు ఏంటంటే ఇలాంటివి ఇగ్నోర్ చేయకుండా కొంచెం టెస్ట్లు అవి చేయించుకున్నారనుకోండి, అప్పుడు కూడా మీకు ఏంటంటే ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. ఓన్లీ బ్లేమ్ చేసి లైక్ నాన్ వెజ్ మంచిది కాదు, లేదంటే పాలు మంచిది కాదు, మిగతా అవన్నీ పట్టించుకోకుండా వదిలేశారనుకోండి, దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అనమాట. సో అందుకని మేము ఏంటంటే ఫంక్షనల్ న్యూట్రిషన్లో మేము ఏంటంటే ఓన్లీ ఒక పాయింట్ తీసుకొని అనాలిసిస్ చేయమండి. ఫంక్షనల్ మ్యాట్రిక్స్ ఉంటుందన్నమాట. సో ఈ మ్యాట్రిక్స్లో ఏంటంటే వాళ్ళ యొక్క స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, డైజెషన్ ఎలా ఉంది, లైక్ వాళ్ళ బ్రీతింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, వాళ్ళకి కంప్లీట్ సప్లిమెంటేషన్ అంటే న్యూట్రియన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా, వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంది, ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అన్ని చూస్తూ ఉంటాం అనమాట. సో అవన్నీ చూసినట్లయితే అప్పుడు మనకు తెలుస్తుంది. అంతేకాని ఏదో ఒక పాయింట్ పట్టుకొని దాన్ని బ్లైండ్గా ఫాలో అయిపోయినట్లయితే మనకి ఎలాంటి రిజల్ట్స్ అనేవి రావన్నమాట. సో అదండి ఈరోజు వీడియో టాపిక్. నెక్స్ట్ వీడియో ఏంటంటే ఎర్లీ మెనోపాజ్ గురించి మాట్లాడుకుందాం అండి. నార్మల్గా 50 నుంచి 55కి స్టార్ట్ అవ్వాల్సిన మెనోపాజ్ అనేది 35 yearsకి స్టార్ట్ అయిపోతుంది. సో అది ఎందుకు ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.